అందరికీ నమస్కారం అండి. నారాయణ తీర్థుల వారి తరంగం జయ జయ స్వామిన్. జయ జయ స్వామిన్ జయ జయ, జయ జయ స్వామిన్ జయ జయ, జయ జయ జిత వైరి వర్గ ప్రచండ, జయ జయ గజ ముఖ జయ వక్ర తుండ, జయ జయ స్వామిన్ జయ జయ. మూషక వాహన ముని జన వంద్య, దోషరహిత దళితాసుర బృంద, శేషభూషణ శైవ వారిధి చంద్ర, పోషిత పరిజన పుణ్యైక కంద, జయ జయ స్వామిన్ జయ జయ. అద్రిసుతాసుత అనవద్య చరిత, భద్రభక్త భవ భయహర ముదిత, రుద్రోదిత రుజు మస్తక సహిత, సద్రూప సరసిజ సమోదిత వినుత, జయ జయ స్వామిన్ జయ జయ. లంబోదర ధీర లావణ్య సారా, కంబు సుధానిధి కర్పూర గౌర, సాంబ సదా శివ సత్కృతి చతుర, సామవేద గీత సకలాధార, జయ జయ స్వామిన్ జయ జయ. శక్రాదిసురగణ సన్నుత చరణ, సాతకుంభమణి దివ్యాభరణ, ధికృత ఘన విఘ్న తిమిరావరణ, ధీర నారాయణ తీర్థ సుకరుణ, జయ జయ స్వామిన్ జయ జయ, జయ జయ జిత వైరి వర్గ ప్రచండ, జయ జయ గజ ముఖ జయ వక్ర తుండ, జయ జయ స్వామిన్ జయ జయ. నారాయణ తీర్థుల వారు రచించినటువంటి ఈ గణేశుని తరంగం అండి జయ జయ స్వామి. దీని అర్థం వచ్చి, స్వామి ఆశ్రయించిన వారి విఘ్నాలను అవలీలగా అణచునట్టి విఘ్నేశ్వర, నీవే సకల లోకములలో అగ్రపూజ్యుడవు కదా. మూషక వాహనము ఎక్కువాడవనియు, అవిద్యాది దోషములు లేనివాడవనియు, శత్రువులను సంహరించువాడవనియు, నాగాభరణములను ధరించువాడవనియు, శివభక్తులకు సంతోషము కలిగించువాడనియు, నిన్నాశ్రయించిన వారిని సంరక్షింతువనియు, సకల ధర్మములకు మూలభూతుడవనియు, నిన్ను మునీంద్రులు స్తోత్రము చేయుచున్నారు అని మొదటి చరణమర్థం. పల్లవి మొదటి చరణమర్థం. అలాగే పార్వతీదేవికి పుత్రుడవై పవిత్రమైన చారిత్రము గలవాడైవై
పుణ్యాత్ములైన భక్తులకు సంసార భయమును హరించు వాడవై, నిత్య సంతోషము గలవాడవై, రుద్రుని వలన ఉదయించిన వాడవై, చక్కని శిరస్సు గలవాడవై, సద్రూపుండవైన శ్రీ గణనాథ, నిన్ను బ్రహ్మాదులు తలచి నుతించుచున్నారు అనేది 2వ చరణం అర్థం అండి. జారు బొజ్జగలవాడవనియు, లావణ్య కాంతి మీరిన వాడవనియు, శంఖము చంద్రుడు పచ్చకర్పూరము వీనివలే శుభ్రవర్ణము గలవాడవనియు, పరమేశ్వరుని పూజించుటయందు ఆసక్తి గలవాడవనియు, సకల ప్రపంచమునకు ఆధారభూతుండవనియు, సామవేదము నిన్ను గూర్చి పాడుచున్నది అనేది 3వ చరణం అర్థం అండి. ఇంద్రాది దేవగణములచే స్తుతింపబడిన వాడవై, ప్రకాశించుచు శ్రీనారాయణ తీర్థులనెడు యతీశ్వరుని కరుణించు గణేశ్వర, నీకు నమస్కారములు చేయుచున్నాము అనేది 4వ చరణం అర్థం అండి. ఈ విధంగా నారాయణ తీర్థుల వారు ముందుగా గణేష ప్రార్థనతోటి తరంగం మొదలుపెట్టి వారి తరంగ గానం అనేది చేశారండి. భాగవతంలోని 10వ స్కందానికి సంబంధించినటువంటి అన్ని తరంగాలను మనకు అందించడం జరిగింది నారాయణ తీర్థుల వారు. వాటిని మనం తెలుసుకుందాం, అలాగే మన వారికి కూడా తెలియచేద్దాం. అందరము వీటిని గానం చేద్దాం. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం.